కడప జిల్లాలో ఓ టీచర్కు ఎవరికి రాని కష్టం వచ్చింది. ఆయన సమస్య గురించి తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు. పిల్లలకు పాఠం ఎలా చెప్పాలి అంటూ ఏకంగా డిఈఓకు మొరపెట్టుకున్నారు. ఇటీవల సర్దుబాటులో భాగంగా మరో స్కూల్కి వెళ్ళారు. అయితే అది ఉర్దూ స్కూల్ కావడంతో ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. ఆయన పాఠాలు ఇంగ్లీష్లో చెప్పినా సరే విద్యార్థులు తమకు వచ్చే సందేహాలను ఉర్దూలో అడుగుతున్నారు. టీచర్కు ఉర్దూ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు తనను అక్కడి నుంచి వేరే స్కూల్కి మార్చాలని కోరుతూ డిఈఓకి లేఖ రాశారు. కడప జిల్లాకు చెందిన వెంకటరమణారెడ్డి గణిత ఉపాధ్యాయుడు. కడప జిల్లా కమలాపురం మండలం తురకపల్లి ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నారు. అయితే మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా టీచర్ వెంకటరమణారెడ్డిని గత ఆగస్టు 30న కడప ఆగడి వీధిలోని ఉర్దూ పాఠశాలకు గణిత ఉపాధ్యాయుడిగా సర్దుబాటు చేశారు. వెంకటరమణారెడ్డి ఉర్దూ స్కూల్లో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గణితం చెబుతున్నారు. అయితే అక్కడ స్కూల్లో విద్యార్థులకు సందేహాలు వస్తే ఉర్దూలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయనకు ఉర్దూ రాదు. దీనితో తనకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఉర్దూ భాష రాదు, ఆ విద్యార్థులకు తెలుగు రాదు, నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి అంటూ డిఈఓకి లేఖ రాశారు వెంకటరమణారెడ్డి. మరి వెంకటరమణారెడ్డి సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉంది. ఇలాంటి సమయంలో వెంకటరమణారెడ్డిని అక్కడి నుంచి మరో చోటుకి బదిలీ చేస్తారా అన్నది చూడాలి. ఆయన మాత్రం ఉర్దూ స్కూల్ కావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అందుకే తాను డిఈఓకి లేఖ రాసి తన సమస్యను చెప్పుకున్నారు అంటున్నారు. మొత్తం మీద ఈ విచిత్రమైన సమస్య గురించి తెలిసి అందరూ అవాక్ అవుతున్నారు. మరి అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. మరి ఈ టీచర్ సమస్యకు సొల్యూషన్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.